మెచ్చుకోవడం అంటే చాలా మంది ఎంత ఇష్టం అంటే చాలా మంది ఇష్టపడతారు. మెచ్చుకున్న వెంటనే ఇంతవరకు వెళ్ళిపోతారు. కాదు, పొరపాటును మెచ్చుకోకుండా ఏమంటారు, పర్యాయ పదం మెచ్చుకున్నానికి మెచ్చుకోకుండా ఒకవేళ మెచ్చుకోలేకపోతే ఎంతగా ఉన్నవారు మరి ఏం చేస్తారు? సో యేసుక్రీస్తు దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఆయన ఎక్కడ ఎవరిని మెచ్చుకోవాలో వారిని మెచ్చుకున్నాడు, ఎక్కడ ఎవరిని ఖండించాలో అక్కడ వారిని ఖండించాడు. అందుకే ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నీవు మొహమాటము లేని వాడమని నాకు తెలుసు, నువ్వు ఫేసును బట్టి వెంటనే గద్దించే దేవుడవు, వెంటనే సరిచేసే దేవుడవు, వెంటనే మెచ్చుకునే దేవుడవు. ఈ విధంగా దేవుని వాక్యములో దేవుని సేవకులు విశ్వాసులను మెచ్చుకున్నారు, ప్రవక్తలు విశ్వాసులను మెచ్చుకున్నారు, యేసుక్రీస్తు కూడా శతాధిపతిని మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే, ఇశ్రాయేలులలో ఈయన లాంటి విశ్వాసము నేను ఎవరిలో కూడా చూడలేదు. దేవుని ప్రజలను ప్రేమించే యేసయ్య, ఇశ్రాయేలు కొరకు వచ్చిన యేసయ్య, వారి కొరకు ప్రత్యేకముగా యూదుల కొరకు వచ్చిన యేసయ్య ఒక అన్యుని నిమిత్తం, శతాధిపతి అన్యుడే కదా, ఒక అన్యుని నిమిత్తం వీళ్ళకంటే ఎక్కువగా దేవుని ప్రజలలో ఇశ్రాయేలులో నేను ఎవరిలో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదు. ఈ వాజ్ ఆస్టానిష్డ్ అన్నమాట, సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయాడు. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా మందిని మెచ్చుకున్నాడు. ఇక్కడేమో ఈయన విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు, ఈయన ఉద్దేశాలను బట్టి మెచ్చుకున్నాడు. ఇంకో దగ్గరనేమో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో యేసయ్య ఉన్నప్పుడు, సీమోను, నేను ఇంటికి వచ్చినప్పుడు నా పాదమును కడుక్కున్నకు నీకు వెళ్ళేదయ్యా, కానీ ఈ స్త్రీ చుట్టుచున్నావే, నేను వచ్చినప్పటి నుండి తల మీద ఓకే ఇవన్నీ చేస్తూ ఉంది, నా పాదములు ముద్దు పెట్టుకోవడము, తర్వాత ఏడవడము, ఇవన్నీ చేస్తుందని ఆ స్త్రీని యేసయ్య మెచ్చుకున్నాడు. అంతే. దేవుని వాక్యంలో ఇంకొక వ్యక్తి కూడా, ఎలీషా ప్రవక్త ఒక అమ్మాయిని మెచ్చుకున్నాడు. ఎంత శ్రద్ధ భక్తులు మాకు చూపుచున్నావే, నేను నీ గురించి రాజులతో మాట్లాడాలనా అని మెచ్చుకున్నాడు. ఎలీషా ప్రవక్త ఎవరు మెచ్చుకున్నాడు? శూన్యరాన్ని మెచ్చుకున్నాడు. ఇక్కడ యేసయ్య కూడా ఈ శతాధిపతిని మెచ్చుకున్నాడండి. మెచ్చుకొని అనేకులు తూర్పు నుండి పడమట నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పక్కన అనగా దేవుని రాజ్యంలో కూర్చుంటారు, కానీ ఈ రాజ్య సంబంధులు కూర్చుంటారని చెప్పాడు. అక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. అనేకులు తూర్పు పడమర నుండి వస్తారంట. ఏంటమ్మా తూర్పు పడమర అంటే ప్రపంచం నలుమూలల నుండి క్రైస్తవేతరులు, అన్యులు అందరూ కూడా విశ్వాసముతో వచ్చి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ పరలోక రాజ్యంలో, అక్కడ మాట ఉంది, దేవుని రాజ్యంలో కూర్చుంటారు. కానీ ఈ రాజ్యవాసులు దేవుని రాజ్యంలో కూర్చోరు. అంటే యేసు ప్రభు ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాజ్య సంబంధులు అంటే ఇశ్రాయేలులే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అసలు విశ్వాసం ఎక్కువ ఎవరిలో ఉండాలి? వీళ్ళలో ఉండాలి. అంటే వీళ్ళను యేసు ప్రభు వీళ్ళ కొరకు యేసయ్య వచ్చాడు, ప్రత్యేకంగా వాళ్ళ కొరకు వచ్చాడు కాబట్టి వాళ్ళలో విశ్వాసం ఉండాలి. వీళ్ళకంటే ఎక్కువ విశ్వాసం ఎవరికి ఉంది? శతాధిపతికి ఉంది. అందుకే ఈ రాజ్యవాసులు దేవుని రాజ్యము ప్రవేశించడం కింద ఏముందంటే, అక్కడ పండ్లు కొరుకుట, అక్కడ దుఃఖము, అక్కడ ఏడుపు, ఇదంతా ఎలా ఉందంటే కష్టము అనే మాట గుర్తుపెట్టుకోండి. కష్టం అనే మాట అంటే ఇశ్రాయేలును పక్కన పెట్టేసి, అంటే వారిని ఎక్కువగా మెచ్చుకోకుండా ఎవరు మెచ్చుకుంటున్నారు? యేసయ్య శతాధిపతిని మెచ్చుకుంటున్నారు. మెచ్చుకొని ఏమంటున్నా అంటే, ఇక నువ్వు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీ దాసుడు స్వస్థత పొందును అన్న మాట చెప్పేశాడు. సో శతాధిపతి దాసుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అతను లేచి కూర్చున్నాడు, అతనికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పిల్లలు ఏంట్రా ఇలా పెట్టేసారండి, ఏమైనా ఉందా కింద? నన్ను గమనించండి, నన్ను చూడండి. ఓకే,
ఇశ్రాయేలుని పక్కన పెట్టేసి ఈయన ఎంత ఘనముగా మెచ్చుకునే అవసరం ఏం చూశాడు యేసయ్య శతాధిపతిలో? శతాధిపతి అనగానే 100 మందికి అధిపతిగా ఉన్న వ్యక్తిని ఏమంటాం? శతాధిపతి. దేవుని వాక్యంలో శతాధిపతులు చాలా ఉన్నారు. మనకు వెంటనే ఇమీడియట్లీ మన యొక్క మైండ్కు తట్టే వ్యక్తి ఎవరు? ఇమీడియట్లీ కొన్నేలి చాలా మంది ఉన్నారు. ఇంకో శతాధిపతి ఉన్నారు. ఆ శతాధిపతి ఎవరంటే ఆయన ఎవరంటే యేసు ప్రభువు కల్వరి శిలువలో చనిపోవచ్చు, రక్తం కారుస్తున్న సమయంలో ఆయన చనిపోయిన తర్వాత ఇతడు మోకరించి ఆ క్యాప్ షీల్డ్ తీసేసి నిజముగా ఇతడు దేవుని చూసారండి. శతాధిపతి. దేవుని వాక్యంలో శతాధిపతికి చాలా ప్రాముఖ్యత ఉందండి. వీళ్ళ కింద 100 మంది సైనికులు ఉంటారు, సోల్జర్స్ ఉంటారు. రోమా అధికారుల కింద వీళ్ళు పనిచేయాలి. రోమా అధికారులు చాలా మంది ఉన్నారు. పెద్ద హిస్టరీ అండి. సమయం మనకు కొద్దిగా ఉంది కాబట్టి అన్ని నేను షార్ట్ చేశాను. ఆయన కింద, రోమా అధికారుల కింద, ఈవెన్ యేసుక్రీస్తు ఉన్న సమయంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో రోమా అధికారులు మనం చూస్తాం. ఆ రోమా అధికారుల కింద శతాధిపతులు పనిచేయాలి. ఈ సైనికులను దేని కొరకు వాడుకోవాలంటే, అమ్మ ముందు తిరుగున్నాయి బిడ్డ, ముందు చేరుకున్నాయి. నేనేమన్నా సంతోషంగా ఏమన్నా మిమ్మల్ని దేవుడు దీవించడం కాక రండి పిల్లలు ముందు కూర్చోండి. ఓకే, సైనికులు 100 మంది సైనికులకు శతాధిపతి అధిపతిగా ఉన్నాడు. ఇంకోటి శతాధిపతి ఎంత అలర్ట్గా ఉంటే సైనికులు కూడా అంత అలర్ట్గా ఉండాలి. శతాధిపతి ఎంత డిసిప్లిన్గా ఉంటే సైనికులు కూడా త్వరగా డిసిప్లిన్గా ఉండాలి. శతాధిపతి ఏదైనా మాట చెప్పిన వెంటనే వాళ్ళు ఇమీడియట్లీ ఎస్ సార్ అంటే అంత డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి సెంచూరియన్. ఆయన ఎలా ఉండాలి? వీళ్ళలాగే ఉండాలి. అందుకే సంఘ కాపరి ఎలా ఉంటే సంఘ కాపరి ఎలా ఉంటే గొర్రెలు కూడా అదే విధంగా ఉండాలి. సంఘ కాపరి డల్గా ఉంటాయి. మీరందరూ కూడా దేవునికి స్వతంత్రంగా ఉండాలి. అంత అలర్ట్ అన్నమాట. సెంచురీ అనగానే యుద్ధం జరుగుతుంది, మీరందరూ సిద్ధంగా ఉండాలి అనగానే 100 మంది హ్యావ్ టు ప్రిపేర్. కత్తులు పట్టుకొని, సోర్స్ పట్టుకొని అంతా ఆ విధంగా స్ట్రిక్ట్ ఆ విధంగా ఉండాలి. అందుకే కమాండర్ అంటారు. కమాండ్ చేసేవాడిని ఏమంటాం? కమాండర్, ఆఫీసర్ అంటాం. సో ఇవన్నీ యాక్టివిటీస్ కానివ్వండి, క్వాలిటీస్ కానివ్వండి ఎవరికి ఉన్నాయి? శతాధిపతి. నేను ఎక్కువ చెప్పేస్తున్నాను. సో ఇంత హోదా ఉంది, ఇంత రిచ్నెస్ ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ఈ యొక్క శతాధిపతిని యేసు ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యనిష్ట, అమేజ్డ్ అన్నమాట. ఆశ్చర్యపోయాడు, మెచ్చుకున్నాడు. ఏం చేశాడు మనం గమనించాలి. ఏం చేశాడు శతాధిపతి? ఏం చేశాడంటే దేవునికి స్తోత్రం కలుగుతుందాక కపెర్నహూములో యేసు ప్రభు ఉన్నాడు. ఆ కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువు అనేకమైన అద్భుతాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. కపెర్నహూము అనే ఊరిలో యేసయ్య ఏదైనా అద్భుతం చేశాడమ్మా? చాలా చేశాడు. ఒకటి చెప్తారు, చాలా చేశాడు. బైబిల్ చూడొద్దు. జస్ట్ మనందరినీ నేను ఈ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాను. కపెర్నహూములో యేసు ప్రభు చాలా అద్భుతాలు చూశాడు. రెఫరెన్స్ తక్కువ చెప్తారు, వాక్యం ఎక్కువ చెప్తాయి. ఈరోజు నేను మార్కు సువార్త 2వ అధ్యాయం మనం గమనించిన వెంటనే అమ్మ ఏందమ్మా చదువుతారు నేను వస్తానని నేను మళ్ళీ మార్కు సువార్త 2వ అధ్యాయంలో అక్కడ పక్షవాయువులు కూడా ఉన్నాడు. ఓకే, 4 తాళ్ళతో మంచం మీద అతను ఏం చేశారు? కిందికి దించారు. ఇక మనకు కొత్త విషయం. కపెర్నహూములో యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నప్పుడు ఈ శతాధిపతి, జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి, అధికారము కలిగిన వ్యక్తి, 100 మంది సైనికులు ఉన్న వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు. అది నాకు కావాలి. ఈ టెంపుల్ జీసస్ యేసు దగ్గరికి వచ్చాడు. ఆ అధికారాన్ని పక్కన పెట్టేశాడు. ఓకే, 99 మందిని పక్కన పెట్టేశాడు. ఎంతమంది కొరకు వచ్చాడు? ఎగ్జాక్ట్ ఎంతమంది కొరకు పెట్టాడు? ఒక్కటి కొరకు. అదే లూకా సువార్త 7వ అధ్యాయంలో తన ప్రియుడైన దాసుడు రోగి అయి ఉండేదని బైబిల్లో చూస్తాం.
యేసయ్య దగ్గరికి వచ్చాను. యేసయ్య దగ్గరికి వచ్చాను. నేను ఇంకా చాలా విషయాలు మీకు చెప్తాను. యేసయ్య దగ్గరికి వచ్చాను. మనం అందరం కూడా ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఏ సమయంలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? యేసయ్య. నేను అందుకే ఒక మాట చెప్పాను. నేను ఆ శతాధిపతి యేసు ప్రభు చనిపోయినప్పుడు పరిస్థితులన్నీ ఏ విధముగా ఉన్నప్పటికీ చివరిగా దగ్గరికి వచ్చాడు. చివరి క్షణంలో, అంతకుముందు తెలియదు దేవుని కుమారుడని, అంతకుముందు తెలియదు రక్షకుడని, అంతకుముందు తెలియదు ఇతడు దైవ కుమారుడు యేసు ప్రభువు నిజమైన రక్షకుడని తెలియదు. కానీ చివరి క్షణంలో యేసయ్య దగ్గరికి వచ్చి నిజముగా అయిన మనమందరం కూడా ఎట్టి పరిస్థితులైనా సరే ఎవరి దగ్గర రావాలి? పిల్లలు ఎవరి దగ్గర రావాలి? యేసు దగ్గరికి. యేసు దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి ఈయన యూజ్ చేసిన మొట్టమొదటి మాట ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు మెచ్చుకున్నాడు అనే మాట నేను చెప్తున్నాను. ఈ శతాధిపతి వాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఇప్పుడు చదవండి 8వ అధ్యాయము మత్తయి సువార్త చదవండి 6వ వచనం. చాలు అదే నాకు ఒక మాట. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా అన్నాడు. యేసు అనాలి, దావీదు కుమారుడు అనాలి. అంతే కదా, గుడివాడు ఏం చేశాడమ్మా? యేసు గట్టిగా, దావీదు కుమారుడా గట్టిగా, రైట్? ఏమన్నా కొంచెం వెరైటీగా అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా. ప్రభు అనే మాట ఉపయోగించాడండి. ఎందుకు ఈ శతాధిపతి ప్రభు అనే మాట ఉపయోగించాడు? ప్రభువు అంటే రాజు, ప్రభువు అంటే దేవుడు, ప్రభువు అంటే రక్షకుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన కూర్చో మీద రాజ్య భారములను రాజ్య పరిపాలన చేయవాడు ప్రభువు, ప్రపంచాన్ని నడిపించేవాడు ప్రభువు. అందుకని యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అంటే శతాధిపతి ముందే ఏమి గమనించాడంటే, ఎస్ ఈయన ప్రభువు, ఈయన దేవుడు, ఈయన కార్యాలు చేయగలడు, ఈయన స్వస్థపరచగలడు, ఈయన మేలు చేయగలడు అని విశ్వాసముతో వచ్చి ఏమంటున్నాడు? ప్రభువు. ఈ 4 సువార్తలలో ఈ యొక్క శతాధిపతి ప్రభువు ఆడడానికి కారణం ఏంటంటే, శతాధిపతి చాలా ప్రజల ద్వారా, అనేకుల ద్వారా యేసుక్రీస్తు గురించి విని ఉండవచ్చు, లేకుంటే యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చూసి ఉండవచ్చు. బైబిల్ ఏముందంటే, యేసుక్రీస్తు యొక్క కీర్తి యూదయ సమరయ దేశమంతటా ఏమైందండి? ఏమన్నా చెప్పండి. చిన్న పని పెడతాను మీరు చదవండి. మత్తయి సువార్త 4:24 త్వరగా చదవాలి. మత్తయి 4:24. చాలా మరి ఆయన కీర్తి సిరియా దేశం అంతటా. ఆయన కీర్తి ఎలాంటి కీర్తి అంటే గమనించండి. గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, గుడ్డి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు, కుష్ఠరోగులు స్వస్థత పొందుతున్నారు. ఆ తర్వాత దయ్యములు కూడా వారికి ఏమవుతున్నాయి? కీర్తి. ఈ కీర్తి విన్నాడు, ఈ ప్రభావాన్ని గురించి విన్నాడు, ఈ మహిమల గురించి విన్నాడు. విని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా అని మాట చేశాడు. ఆ మాటలో యేసయ్యకు విశ్వాసం అర్థమైంది. బైబిల్ ఏముందంటే, ఈ ప్రభు అనే మాట నూతన నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో ఎవరు ఫస్ట్ చెప్పారండి? నూతన నిబంధనలో ఈ ప్రభు అనే మాట ఎవరు ఫస్ట్ డిక్లేర్ చేశారు? దేవదూతలు ఫస్ట్. అది మనకు రావాలి. అందుకనే మనకు వాడుతున్నారు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. చూసారండి, దేవదూతలు అందరూ యేసు క్రీస్తు దేవుడు అని ఎక్కడ ఉందని అందరూ చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు. ఆ పేరులోనే ఉంది ఆయన దేవుడని, పేరులోనే ఉంది రక్షకుడని, పేరులోనే ఉంది ఆయన స్వస్థపరిచే దేవుడని. ఈజ్ లార్డ్.
ఎలాగైతే ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై స్తుతించాలి. దానికి ఇంకో మాట ఉంది, చదవండి దయచేసి. ఏమా ఫిలిప్పీ 2:9 ప్రభు అనే మాట కావాలి త్వరగా. పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. రైట్, చాలా మంది నాదా అది అట్లా. సో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అని ఎవరు ఒప్పుకున్నారండి? ఇక్కడ తొందరగా శతాధిపతి అంతే కదండి. బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు ప్రభువని దేవుడు అతనిని మృతులలో నుండి లేపాడు అని నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కరెక్ట్. ఈ శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చక్కని హృదయంతో అంటున్నాడు ప్రభువా అంటున్నాడు. ఆ ప్రభు అనే మీనింగ్, ఆ మాటలో చాలా మీనింగ్ ఉన్నాడు. ప్రభు అంటే ఇక నా సమస్తం నీవే అన్నాడు. ప్రభు అంటే నీవు తప్ప ఎవరు నాకు లేదు. ప్రభు అంటే ఏంటంటే ఇక నా ఆధారం అంతా నీవే. ఒక ఆఫీస్కి వెళ్తాం, లోన్ కావాలి మనకి, లెటర్ శాంక్షన్ కావాలి, లోన్ కావాలి, ఇవన్నీ ఉంటాయనుకోండి. సో ఆఫీస్ దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, సీఎం దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తామమ్మా? సార్ నాకు ట్రాన్స్ఫర్ కావాలి, సైన్ పెట్టి అంటామా మనం? సార్ నాకు లోన్ కావాలి సో అని అంటామా? తగ్గించుకుంటాం. ఆ మాట కూడా మన నోటి నుంచి వచ్చే మాట కూడా గర్వంగా రాదు, అది మీ కమాండింగ్గా రాదు. ఓకే, ఈవెన్ మన కళ్ళు, మన నోరు, మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా తొందరగా చెప్పండి ఎవరికి లోబడి ఉంటుంది? ఆఫీసర్కి లోబడి ఉంటుంది. అంటే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఒక ఆఫీసర్ను సార్ అనాలంటే నువ్వు ఆయన దగ్గరికి రాకముందే నువ్వు ఏం చేసుకోవాలి? కాదు, ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. నేను సీఎం దగ్గరికి వెళ్తున్నాను, కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, కాబట్టి ఐ హ్యావ్ టు బి లైక్ దిస్, ఇలా మాట్లాడాలి, నా ఫేస్ ఇలా ఉండాలి అని వరుగుతూ వెళ్తాం మనం. మనకి ఏం కావాలి? సైన్ పని కావాలంటే. నేనేమంటానంటే కలెక్టర్ కంటే గొప్పవాడు, సీఎం కంటే గొప్పవాడు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి నీవు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ప్రిపేర్ కావాలి? ఏదో పోతున్నా గుడికి, ఆదివారం పాస్ స్టార్ట్ చేసి 10 o'clock కబడ్డీ చెప్పినట్లు జస్ట్ వెళ్దాం. జాగ్రత్త, మన ఇంట్లో ఉందా? సరే 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 సరే. శోధనలు నిజంగా ఎట్లా వస్తున్నాయి? శోధనలు ఎట్లా వస్తాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే శోధనలు ఈజీగా వస్తాయి. ఆ రింగ్ టూన్ ఏదో కాదు, ఆడ స్పీకర్లో ఒకటి పెడతాడు, బ్లూటూత్ అని అంటాడు. ఆయన కానీ పండుగ స్టార్ట్ అవుతాయి. మేము మధ్య అనుకుంటున్నాము, ఎప్పుడు మాకు పెద్ద సౌండ్ పొల్యూషన్ ఉంది మాకు ఇక్కడ. ఓకే ఓకే దాన్ అది ఎక్కడ ఉన్నాం మనం? సౌండ్ పొల్యూషన్ ఓకే. అబ్బా ఎంత షార్ప్ ఉన్నారండి మీరు అందరు కూడా. రైట్, అక్కడ కాదు మనం ఉంటుంది, అక్కడ లేము మనం, అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చాం. నేను ఏమంటున్నానంటే యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని మనం ముందే ఏం చేసుకోవాలి? మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన మనసును, మన ఆత్మని, మన జీవాన్ని, మన శరీరాన్ని యేసయ్య నీ దగ్గరికి వస్తున్నా ప్రభువా అని చెప్పడానికి వస్తున్నాను కాబట్టి అందులో ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఈ శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే ప్రభు అనే మాట చేశారు. తెలుసా, నేను ఇంకో మాట చెప్తాను. ఈ ప్రభు అనే మాట హృదయపు లోతుల నుంచి రావాలి. హృదయపు లోతుల నుంచి రావాలి. దేవుని వాక్యంలో ఈ మాట ఒక వ్యక్తి హృదయపు లోతుల నుంచి వచ్చింది. తెలుసా, భయముతో చెప్పాడు అతను, భక్తితో చెప్పాడు అతను.
చాలా వణుకుతో చెప్పాడు అతను. ఎవరిని తెలుసా? జస్ట్ ప్రభు అనే మాట. ప్రభు అని చెప్పడం వేరు, హృదయపూర్వకంగా చెప్పడం వేరు, భయముతో చెప్పడం వేరు. ఆయన ఎవరో కాదు, నా ప్రభువా కాదు. తోమ ఎలా అన్నాడంటే, చదవండి అన్నమాట, బాగుంటుంది. యోహాను సువార్త 20:28 త్వరగా 20:28. ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. రైట్, చాలా. అందుకు తోమ యేసుతో నా ప్రభువా అంటే ఇది కేవలం ఇక్కడి నుంచి వచ్చింది కాదు. నేను ఆయన చూస్తేనే, ఆయన గాయంలో ఏలు పెడతానే నేను నమ్ముతా అన్న వ్యక్తి ఎప్పుడైనా యేసే నిలబడి అన్ని విషయాలు చెప్పిన తర్వాత హృదయం చేంజ్ అయింది. హృదయంలో మార్పు వచ్చి ఏమన్నాడు? యేసు ప్రభు వెంటనే ఊపుండే దేవుడు కాదండి, గుర్తు పెట్టుకున్నాను. ఓహో తోమ రియలైజ్ అయినావా? ఓ వెరీ గుడ్. ఓహో తోమ ఇప్పుడు చెప్తున్నావా నా ప్రభువా నా దేవా? ఓ వెరీ గుడ్ అని అనలేదు. దాని కింద ఏమాడంటే, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడగా నమ్మిన వాడు ధన్యులని అతనితో చెప్పాను. దట్ ఈస్ కౌంటర్ అన్నమాట. అది కౌంటర్ అన్నమాట. అంటే ఇక్కడ సూటిగా మాట్లాడకుండా నీవు నన్ను చూచిటివి, చూచిన వాళ్ళకంటే ఇక్కడ స్టాప్ చేశారు. సో ఎందుకు శతాధిపతిని యేసు మెచ్చుకున్నాడంటే, ఆయన విశ్వాసంతో వచ్చాడు, ఆయన అధికారులు పక్కన పెట్టాడు, నమ్మాడు, దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు. అమ్మా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ మాట నీ నోటిలో, నీవు ఎప్పుడైతే నోటితో ప్రభు అంటావో ఆటోమేటిక్లీ ఫస్ట్ మీరు ఏం చేయాలి? సరి చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దినం ఒక బ్రదర్ వచ్చాడు, ఫోన్ చేశాడు. పాస్టర్ మా అయ్యా ఎవరో వస్తున్నారంట అయ్యా ప్రార్థన చేసుకోవడానికి. ఉన్నాయి 2 years తర్వాత ఇంత ఎక్కువ ఒక వ్యక్తి ప్రార్థన వచ్చాడు. సంతోషపడ్డాను. ఓకే రమ్మని పిలిచాను. చెప్పు నాన్న అంటే, సార్ నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది. అవును, నో ప్రాబ్లం, ఎగ్జామ్ వరకు నువ్వు ప్రేయర్ కొరకు వచ్చాడు. ఆయన ప్రేయర్ చేసుకున్నాడు. నేను కూడా ప్రేయర్ చేశాను, వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన కూడా నేను ఎగ్జామ్ రాయాలి అని ఏమైపోవాలి ఇక్కడ నుంచి తొందరగా. ఏం చెప్పారు మీరు? మన దగ్గర ప్రిపరేషన్ తక్కువ, అదేయా ప్రిపరేషన్ తక్కువ. ఓకే రెండవదిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శతాధిపతి చేసిన రెండవ మాట ఆశ్చర్యమైన మాట, అద్భుతమైన మాట, యేసు ప్రభు మెచ్చుకున్న మాట. ఈయన ఏం చేశాడంటే, చదవండి అదే అధ్యాయము 8వ అధ్యాయము 6వ వచనం. అంటే మోనయ్య సోన ఏమనుకున్నదంటే, పాస్టర్ సైలెంట్గా ఉంటే ఇంకా చదవమంటున్నానని చెబుతున్నాను అన్నమాట. సో రెండవదిగా శతాధిపతి ఏం చేశాడంటే, వేడుకొనెను అనే మాట ఉంది. ఆయనను వేడుకొనెను. నన్ను గమనించండి దయచేసి. యేసును వేడుకొనెను, యేసును ప్రార్థించెను, యేసును ప్రతిమాలెను. ఇలాంటివి చాలా ఉన్నాయి. వేడుకొనెను అంటే అందులో చాలా మీనింగ్ వస్తుందండి. గుడ్డివాడు ఏ విధంగా వేడుకున్నాడు అంటే, ఆయన గుడ్డివాడు అయినప్పటికీ ఆయన స్వరము యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలని, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గట్టిగా వేడుకున్నాడు, అభ్యర్థించాడు, ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా ఇతడు వేడుకున్నాడు. ఇతడు వేడుకున్నది ఆయన కొరకు కాదండి. ఇతడు వేడుకున్నది ఎవరి కొరకు? అది నాకు కావాలి. బాగా గమనించాడు. దాసుని కొరకు. 99 మంది మంచిగా ఉన్నారు, కానీ ఒకడు బాగలేడు. అతనికి ఏ రోగం వచ్చింది? పక్షవాతం. ఇప్పుడు నా లేకుంటూ వాక నడవలేడు. ఎన్ని రోజుల నుండి, ఎన్ని ఏళ్ళ నుండి అతడు పక్షవాతంతో బాధపడుతున్నా మీ డోంట్ నో. నేను అనుకుంటా శతాధిపతి కాబట్టి, ఫేమ్ ఉంది కాబట్టి, సర్కిల్ ఉంది కాబట్టి, ఇమేజ్ ఉంది కాబట్టి, అర్థమవుతుంది కదా, ఇమేజ్ సర్కిల్ ఇవన్నీ ఉన్నాయి. ఆయనను చాలా మంది వ్యక్తులకు చూపించి ఉండవచ్చు. ఆ రోజుల్లో యునాని, ఓకే, చెట్ల వైద్యం, ఓకే, ఆ రోజుల్లో వైద్యులు ఎంతో మంది ఉన్నారు. సో చాలా మంది
ఎక్కడికి వెళ్ళిన శతాధిపతి ఆయనకు స్వచ్ఛత రాలేదు. ఇక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని ఇక నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఓకే, నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని యేసు దగ్గరికి వచ్చి శతాధిపతి ఏం చేశాడు? మళ్ళీ వేడుకున్నా, దాసుడి గురించి వేడుకున్నా. అయ్యా, నా దాసుడు మిగుల రోగి అయి ఉన్నాడు. ఐ లవ్ హిమ్, నేను ప్రేమిస్తాను. ఆయన నాకు ప్రియమైన వాడు కాబట్టి నా దాసుడు రోగముతో బాధపడుతున్నాడు. మీరు గమనించండి, మనం చాలాసార్లు పేషెంట్ దగ్గరికి వెళ్తాం. ఫీవర్ కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, వీళ్ళ దగ్గరికి వెళ్తాం. బాగా గమనించండి, ఎవరికైతే బాడీ పెయిన్స్ వస్తున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మనం ఏమంటామంటే ఏం కాదు, సింపుల్గా ఏమంటాం, ఏం కాదు. ఇంకో రెండో మాట చెప్తా, ఆల్రెడీ పేషెంట్కి రోగం వచ్చి, టైఫాయిడ్ వచ్చి, మలేరియా వచ్చి, అయితే నువ్వు బాగా తినాలి. ఈ కామన్ మాట కదమ్మా, నువ్వు బాగా తినాలి. బాగా తింటే నేను ఎట్లా ఉంటావు? నువ్వు బాగుంటావు. ఈ పేషెంట్ ఏమంటారు అంటే తినబుద్ధి కాదు మమ్మీ నాకు. పేషెంట్ వాడి మాటనే కదా, వీళ్ళేమో బలవంతం తినమంటారు, పేషెంట్ ఏమో మా వల్ల కాదు అంటారు. నేను ఏమంటున్నా అంటే దేవునికి స్తోత్రం కలుగును కాక, ఎవరి బాధ వాళ్ళకు తెలుసు. ఇక్కడ ఈ పేషెంట్ బాధ ఎవరికి తెలుసు? శతాధిపతి బాగా గమనించి దేవునికి స్తోత్రం కలుగును కాక యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను వేడుకున్నాడు. ఇంకోటి సిగ్గుపడలేదు, బాధపడలేదు. నేను శతాధిపతిని, ఎంతో మంది నన్ను చూస్తున్నారు, నేను వెళ్ళడం ఏంటి? ఒక అన్నిని నేను రోమా ప్రభుత్వం కింద పని చేస్తున్నాను, వై షుడ్ ఐ గో టు హిమ్ అని ఎలాంటి భయం లేకుండా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వేడుకున్నాడు, అయ్యా నా దాసుడు అనారోగ్యంగా. అమ్మా, ఈయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన వచ్చి ప్రభు అన్నాడు, యేసును వేడుకున్నాడు. నీవు కూడా, మనం అందరూ కూడా ప్రతి విషయంలో ఎవరు వేడుకోవాలి? యేసయ్యను వేడుకోవాలి. ఈ రోజుల్లో జ్యోతిష్యులు చెప్పినట్టు ఆల్రెడీ చికెన్ పాక్స్ స్టార్ట్ అయింది. చికెన్ పాక్స్ అంటారా? మంకీ పాక్స్, ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొంతమందికి వస్తుంది, అయ్యా ఫోన్ స్ప్రెడ్ అయిపోయింది. సో ప్రతి చోట ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, ఇంకెక్కడికి రాలేదు. కానీ వస్తుంది. నేను ఏమంటున్నానంటే, కరోనా రాదు మన ఇండియాకు, మన దగ్గరికి రాదు. మనము చాలా మంచి ప్రదేశంలో ఉన్నాం. రాదు అనే కరోనా ఏమైంది? వచ్చింది కాదు, దగ్గరికే వచ్చింది, పట్టింది మనల్ని. ఓకే, నేనేమంటున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పరిస్థితులు ఉన్నా, ఏ ఫీవర్ ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలి? వేడుకోవాలి. నేను అనుకుంటా, రాను క్రైస్తవుల విశ్వాసము నార్మల్గా అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే వార్తలు మర్చిపోతున్నాం, ప్రార్థన మర్చిపోతున్నాం. ఈ రోజులు ఎక్కువగా దేవుని ప్రార్థనలలో ఉన్న కాన్సన్ట్రేషన్, దేవుని దగ్గరికి వచ్చే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఎవరి మీద ఉంటుంది? కాన్సన్ట్రేషన్ డాక్టర్ల మీద ఉంటుంది. అంటే ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డాక్టర్ ఏదోకు వెళ్ళకూడదు, ట్రీట్మెంట్ తీసుకోకూడదు అంటలేదు. ట్రీట్మెంట్ తీసుకోండి. తీసుకున్నప్పటికీ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ఏం చేయాలి? వేడు. అంత గొప్ప వ్యక్తి, 100 మందికి అధికారంలో ఉన్న ఆ గొప్ప వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. ఈరోజు ఆ బ్రదర్ కూడా నా దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, అయ్యా ఎగ్జాంపుల్ అయ్యా ప్రార్థించాడు. ఈ రోజులు ఎట్లా ఉన్నాయంటే భయంకరమైన రోజులు ఇవన్నీ కూడా.
చాలా భయంకరమైన రోజు. ఒక సిస్టర్ మన చర్చ్ మెంబర్ వేడుకుంది, ఫోన్ చేసి అక్కడ ఇప్పుడు మెసేజ్ చెప్తున్నాను. వేడుకున్నాను, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావాలి, నాకు ఫుల్ ఫీవర్, 2 వీక్స్ నుంచి ఫీవర్ ఉన్నా, దగ్గు జలుబు, మీరు రావాలి పాస్టర్ గారు. ఫోన్ అని చెప్పేసింది, దగ్గు జలుబు అని చెప్పేసింది. నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం కాక అమ్మ కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను, మీరు కాదమ్మా ఆయన కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను అని చెప్పాలన్నా చెప్పకూడదే. విశ్వాసంలో షికాండ్ని నేను పాస్టర్ని తీసుకెళ్ళాను. కానీ ఆమె ఎంత జ్ఞానవంతురాలంటే చాలా నచ్చింది. నేను మెచ్చుకుంటున్నాను, సేమ్ ఇదే అంత వాక్యమేనండి. ఆమె మెచ్చుకున్నాను. ఆమె ఏం చేసిందంటే అంత దూరం కూర్చున్నది, అంత దూరం కూర్చొని నన్ను మంచిగా కూర్చోబెట్టింది. షీఈ్ నాట్ యూజింగ్ దట్ మంచం అనుకుంటాను నేను, షీ వాజ్ నాట్ యూజింగ్ దట్. నన్ను దూరం కూర్చోబెట్టి అంత దూరం కూర్చొని ఇది అని చెప్పి వేడుకొని నా కొరకు, అది నచ్చింది నాకు. దాని అర్థం ఏంటంటే అన్నా నా దగ్గరికి వస్తే ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్, కాబట్టి నువ్వు మాట మాత్రం సరే ఎక్కడ చేయట్లేదు. ప్రార్థన చేసి నేను మా పాస్టర్ గారికి ప్రార్థన చేసి ఆయన చేసే మర్యాదలు అమ్మగారు చేశారు. జ్వరంతో ఉన్నా చేశారు. పాపం విచిత్రం, అదే ఆశ్చర్యపోతున్నాను. మన చర్చిలో అందరూ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మన చర్చిలో అందరూ ప్రేమించే వాళ్ళు, అంత భయం భక్తి గల వాళ్ళు ఉన్నారు. ఇంటికి వచ్చినాం, నేను మా పాస్టర్ ఏమంటున్నానంటే జయ ఎంత చక్కని విశ్వాసం ఉంటే, జ్వరముతో ఉంటే పిలువారు కానీ ఈ సిస్టర్ జ్వరముతో ఉండి కూడా పిలిచి నన్ను దూరం కూర్చోబెట్టి ప్రేయర్ చేయించుకొని అనిపించింది. వాట్ ఫెయిత్ అంటమానం, ఎంత విశ్వాసం ఉంది. తర్వాత మళ్ళీ కాల్ చేశాను నేను, అన్న కొంచెం బాగున్నా బట్టి ఆమె చెప్తామా ఆమేన్. వేడుకోవడం అంటే దేవునికి చాలా ఇష్టం అండి. అడగాలి, అందుకే యేసయ్య అడగొద్దాలే అన్నాడు. అడగొద్దానన్నాడు, అడుగుతూనే ఇస్తాడు దేవుడు. ఆశ్రయ ఎంతవరకు అడగాలి? అవులాంగా ఆస్క. మన ప్రశ్న వస్తుంది, అవులాంగా ఆస్క. మన ఏమంటాడు? విసుగాక నీకు వచ్చిన మా మాట, నీకు ఏది రాకపోయినా విసుగాక దేవుడు అడుగుతూనే ఉంటాను. ఓకే, విసుగాక అనకుండా మళ్ళీ ఏమన్నాడు? బైబిల్లోనే ఎడతెగక అనే మాట ఉంది. మళ్ళా ఏమంటారు? వేడుకుంటే నేను దేవుడు కార్యం చేస్తాను, వేడుకుంటే నేను స్వస్థపరుస్తాను, వేడుకుంటే నేను ఉన్నతమైన సమాజంలో ఏర్పాటు చేస్తాను. దాని మూడవదిగా యేసు ప్రభు ఈయన మెచ్చుకునే విషయంలో ఇంకొకటి ఒక విషయం ఏంటంటే, ఒకటి విశ్వాసముతో ప్రభు అన్నాడు. విశ్వాసముతో యేసు ప్రభు ఏం చేశాడు? వేడుకున్నాడు. ఇంకొక కార్యం చేశాడు విశ్వాసముతో. ఇది మీకు తెలుసా అండి? ఎవరు చెప్తారు? విశ్వాసముతో మూడో పని ఏం చేసిందో చదవండి, దయచేసి 6 వచ్చి చదవండి. మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని. సో డిస్కషన్ బాగా ఉంది, డిస్కషన్ బాగా ఉంది. వెంటనే యేసు ప్రభు ఆ మాటలన్నీ విని ఏమన్నా అంటే నేను వచ్చి బాగు చేస్తాను. ఈ మాట వెంటనే ఆ మాట ఉంది కదా, నేను వచ్చి బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను. వెంటనే ఈయన ఏం చెప్పిందండి శతాధిపతి? ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను. చాలా రైట్. నేను 3వ మాట చెప్పాను. నేను యేసు ప్రభు ఎట్లా మెచ్చుకున్నాడు, కానీ మీరు చెప్పండి, నేను చెబుతూ ఉంటాను. యేసు ప్రభు శతాధిపతితో నేను వచ్చి నీ ఇంటిలోనికి వస్తాను, నీ ఇంటికి వస్తాను. నేను వచ్చి పక్షపాతముతో బాధపడుచున్న నీ దాసుని నేను ఏం చేస్తాను నేను అనగానే ఏమనంటే, నో నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు ఎంత మాత్రము నేను పాత్రుడు కాను, యోగ్యుడు కాను. ఎందుకంటే నేను ఇక్కడ అధికారంలో ఉన్నవాడను. ఒకడు పోమంటే, ఒకడు రమ్మంటే వస్తాడు. మాట మాత్రము నీకు ఇది చూడండి, మాట మాత్రము నీకు ఏమన్నా అర్థం? అయ్యా నాకు కూడా అధికారం ఉంది, ఓకే అధికారంలో నేను కూడా ఉన్నాను, కానీ నీవు నా ఇంటికి వచ్చే ఎంత మాత్రము నేను పాత్రను జస్ట్ నీ మాట
ఇజ్రాయెల్లో నేను ఎవరిలో ఇంత విశ్వాసం నేను ఏమైంది వచ్చి మూడో మాట ఏమైంది అని శాంతంతో అంటాడు మన శతాధిపతి. చాలా విధేయతతో అంటాడు అతను, చాలా విధేయతతో, చాలా తగ్గింపుతో అంటాడు అతను. ఇంకా మనం యాడ్ చేద్దాం వినయం. థర్డ్ మాట వినయం. వినయముతో నా ప్రభు నా ఇంటికి వచ్చిన ఎంత మాత్రం పాత్రను కాను. వాళ్ళు వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే జస్ట్ వినయముతో ఒక్క మాట చాలు. ఇంకా నాకు ఏమర్థమైందంటే ఆ ఒక్క మాట ఎక్కడ నేర్చుకున్నాడు నేను ఆమె కరెక్ట్. శతాధిపతి ఒక్క మాట చాలు ఎందుకన్నాడు? ఒక్క మాట చాలు అని ఎందుకన్నాడు అమ్మ ఆయన? ఎక్కడ చూశాడు? నేను అనుకుంటా ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను ఎన్ని మాటలు అమ్మాయి చెప్పండి. ఒకే ఒక మాట. ఇలాంటివి విన్నాడేమో ఆయన మీద అంత విశ్వాసం పెట్టుకొని ఆ ఒక్క మాట యేసు ప్రభువా ఒక్క మాట నేను ఇక్కడ పలికితే అక్కడ పడుకొని ఉన్న నా దాసుడు ఏమవుతాడు? ఎంత విశ్వాసం ఉంటే వినయముతో ఆ మాట అని ఉంది. ఎంత విశ్వాసం ఉంటే, ఎంత విధేయత ఉంటే, ఎంత తగ్గింపు ఉంటే ఆ మాట వచ్చండి. మృదువైన మాట, మృదువైన మాట, నొప్పించు మాట. ఇది సరిపోయింది, ఇది సరిపోయింది. మృదువుగా మాట్లాడాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఏముందంటే దీర్ఘ శాంతము చేత నువ్వు చేయాలి. దీర్ఘ శాంతము చేత, వినయము చేత, విధేయత చేత ఎవరిని ఒప్పించవచ్చు అంట? ఎవరిని ఒప్పించవచ్చు? రాజు. సరే చదవండి సామెతల గ్రంథం 25:15 త్వరగా. న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. చాలా మరి దీర్ఘ శాంతము చేత ఎవరు ఒప్పించవచ్చు అంట? తొందరగా ఎవరిని ఒప్పించలేము. కోపపడుతూ ఎవరిని చెప్పండి ఇవ్వలేదు, ఒప్పించలేము. అధికారము చెలాయించి ఆమె నన్ను పెట్టా, అధికారము చెలాయించి ఎవరిని ఒప్పించలేము. బలముతో ఎవరిని ఒప్పించలేము. దేంతో ఒప్పించగలము? వినయం. సెంచురియన్ యాజ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కానీ యేసయ్య దగ్గరికి వచ్చే వరకు యేసయ్యను ఒప్పించాలంటే ఏం కావాలి? ఆ వినయముతో న్యాయాధిపతి అయిన యేసును ఏం చేశాడు? ఒప్పించాడు. నేను నా ఇంటికి వచ్చేటప్పుడు నేను మాత్రం పాత్రను కాను. పెట్టారు. నేను ఒక మాట చెప్తాను. ఎందుకు యేసయ్య అని చెప్పిన వెంటనే కాంబ ఎందుకున్నాడంటే అతను వెలుగు చూశాడు. ఇంకొకటి ఏం చూశాడంటే సహనం చూశాడు. కీర్తన 41 కీర్తన ఒకటి వచ్చింది చదవండి. అమ్మ అదే సహనం లేదమ్మా. 41 రైట్. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటుంది, ఆయన నా మొర. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు? శతాధిపతి యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు సహనముతో. యేసయ్య అయిన మొర. ఇప్పుడు నా మాట ఏంటంటే జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఈ శతాధిపతి అహంకారం చూపలేదు, అధికారం చూపలేదు, శాసించలేదు. కానీ యేసయ్య దగ్గర వినయముతో అడుగుతాడు, నీ మాట మాత్రము. మీకు తెలుసా దేవుని వాక్యంలో యేసుక్రీస్తును శాసించిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గర అధికారం చూపిన వాళ్ళు ఉన్నారు. తెలుసా చాలా ఉన్నాయి. అది కట్ చేస్తున్నాను. చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు దగ్గర అధికారం చూపించిన వారు ఉన్నారు, ప్రవక్త దగ్గర కూడా అధికారం చూపించిన వారు ఉన్నారు, శాసించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తుతో అధికారం చెలాయించిన వారు ఎవరంటే అదొకటి చిన్న విషయం. ఓకే, శాస్త్రులు పరిచయం వాళ్ళ కూడా మా మోషే అంతేనా? అబ్రహాము కంటే గొప్పవాడు ఆయన. అబ్రహాం ఇంతకు ముందే మీకు తెలియదు. ఆ మన్నా అంటున్నాను. ఆయన మన్నా ఎవరో కాదు, చెప్పులు ఇలాక నేనే. ఇవన్నీ చాలా ఉన్నాయి.
యేసును పట్టుకొని ఆయన దగ్గర తీసుకొని వస్తే నువ్వు ఏదైనా సూచక్రియ చేస్తే మేము చూడగానే ఉన్నాం. ఎవరైనా అదే ఏ రోజు కదా, ఏ రోజుగా చేస్తే ఈయన అధికారం చేయించాలన్నమాట. ఓ ఈయనైనా యేసు, నేను చూడబడేవాడు ఇతరైనా, ఓకే ఒక సూచక్రియ చేస్తే బాగుంటుందండి, అధికారం అన్నమాట. అక్కడ ఇంకొక ఆయన అధికారం ఎలా చేయించాడంటే, అధికారం ఎలా చూపించాడంటే, అధికారం ఉంది కాబట్టి అధికారం చూపించాడు అన్నమాట. ఎలీషా ప్రవక్త నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టి, చెప్పండి, నన్ను బాగు చేస్తాడేమో అనుకున్నా. ఎవరు? నయమాను. ఆయన కూడా ఎవరు? సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కదా. యూజ్ చేశాడు. నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టి, ఎందుకు? మా ఊర్లో నదులు లేవా? అక్కడ ఒక్కొక్క నదిలో నేను మునిగి నన్ను నేను శుద్ధి చేసుకోలేనా? ఇది శాసించడంలాగా చెప్పండి, ఇది అధికారంలాగా చెప్పండి. ఎస్, కొన్ని సార్లు మనం కూడా మన అధికారాన్ని రకరకాలుగా చూపిస్తాం. ఎన్ని అధికారాలు ఉన్నా దేవుడికి స్తోత్రం కలుగుగాక. శతాధిపతికి ఎంత అధికారం ఉన్నా, when he came to Jesus, he minimized himself, he humbled himself. వినయంతో అంటున్నాడు, your word is enough. అది ఈ మాట మాత్రం చాలా. నా ఇంట్లో నా శాస్త్రం ఏమవుతాడు? బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అంట ప్రతి ఒక్కరి మనం వినడంట. ఎస్, టు బి ఫ్రాంక్, దేవుడు ప్రతి ఒక్కరి వినడంట. వినడంట. అవును, వినడు. ఇది నాకు ఎట్లా అర్థమైందంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో ఎస్, వారిని నువ్వు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుచుంటున్నావు. రైట్, వెరీ గుడ్. ఎవరి మనస్సు నీ మీద, చెప్పండి, ఆనుకొనునో. దీని అర్థం ఏంటంటే, నీవు సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన విశ్వాసంతో, భయభక్తితో, తగ్గింపు కలిగి, వినయము కలిగి నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, పూర్ణ శాంతి గలవారిగా నువ్వు అని పూర్ణ శాంతి గలవాడిగా. శతాధిపతి అదే చేశాడు, అదే చేశాడు. నీవు వారిని పూర్ణ శాంతి గలవాడిగా. సరే, ఇక్కడ మీరు అందరూ కూడా నేను కూడా ఇంక్లూడింగ్ మీ, మనము ఏ సేతికి వచ్చినప్పుడు విశ్వాసంతో ఏమన్నది? మనము ప్రభువా. విశ్వాసంతో ఏం చేయాలి? మనం వేడుకోవాలి. విశ్వాసంతో ఏమన్నది? మనం తొందర చెప్పండి, ఒక్క మాట. ఎవరికి జ్వరము రాదు అనడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి జలుబు రాదు అనడానికి వీలు లేదు, ముక్కుంది కాబట్టి. ఏం చెప్పినా అందరూ కూడా ముక్కుంది కాబట్టి ఏమవుతుంది? ఎస్, నోరుంది కాబట్టి ఏమొస్తాయమ్మా? ఏమొస్తుంది? డబ్బు వస్తాడా? మాటలు వస్తాయి. సంతోషంగా వాక్యం చెప్తున్నాను నేను, దేవునికి స్తోత్రం. అందుకే సరే, ముక్కుంది కదా అని జలుబు వస్తుంది, నోరు కానీ దగ్గు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ పౌలు ఏమంటుందంటే, నా అవయవములన్నీ కూడా యేసు ప్రభువా తన ముందు అధికారుల వరకు నా అవయవములన్నీ కూడా నీ కొరకు ఎట్లా బలపడాలి? సాంతం ఎక్కువ పౌలు గురించి చెప్తాడు. నా అవయవములన్నీ కూడా నీతి సాధనములుగా వాడబడాలి. స్టాప్ హియర్. అన్నీ ఎస్ఐ చూశారు. ప్రభువా అన్నాడు విశ్వాసంతో, వేడుకున్నాడు విశ్వాసంతో, ఒక్క మనచ్చారని విశ్వాసంతో. ఇవన్నీ చూసామంటే ఈ రాజ్య సంబంధుల కంటే ఎవరి మేలు? ఆశ్చర్యపోయారు. చివరిగా ఫలితం తెలుసా? ఈ 3 ఆయన చేసినందుకు ఆ ఫలితం ఏమంటే, చదవండి దయచేసి 13వ వచనం. అంతటా యేసు ఇక వెలుము, నీవు విశ్వసించిన ప్రకారం, అందరం చదువుదాం, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాను. అంటే ఎప్పుడైతే శతాధిపతి యేసుతో మాట్లాడుతూ ఉన్నాడో, నీవు వెళ్ళుము అని యేసు ఎప్పుడు చెప్పాడో, ఆ టైంలోనే, ఆ గడియలోనే దాసుడు ఏమైపోయాడు?
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగును గాక. ఇక్కడ స్టాప్ చేస్తా. నీకు అగును గాక. నీవు ఏమని విశ్వసించినావంటే, అయ్యా నా శతాధిపతులు నా దాసుడు ఏం కావాలి? బాగుపడాలి. సో నీ విశ్వసించిన ప్రకారము నీకు స్టాప్ చేస్తా. అగును గాక, అగును గాక, అగును గాక, అగును గాక మనం ప్రార్థన చేస్తాం కదా. ఓకే, నేను అనారోగ్యముతో ఉన్నాను, నాకు ఆరోగ్యము విశ్వసించిన ప్రకారము. నాకు ఉద్యోగం లేదు, ఓకే, నాకు ఉద్యోగం లేదు కాబట్టి నా విశ్వాసం ప్రకారము ఏం కావాలి? నాకు ఉద్యోగము అగును గాక అని మాట్లాడుతుంటాడు. ఏదైనా అగును గాక. వివాహ విషయంలో కూడా ఓకే, నాకు వివాహము కాలేదు అనగానే నీకు వివాహము అగును గాక. ఏదైనా సరే ఈరోజు మీరు వెళ్ళాలి, ఈ ఒక్క మాటతో వెళ్ళాలి. నేను అప్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను, నీవు విశ్వసించిన ప్రకారము ఇక రాజేద్దాం లేదు. నేను వెళ్ళాలి. శతాధిపతిని ఏసయ్య మెచ్చుకున్నాడు, నన్ను ఎంజాయ్ ఏసయ్య మెచ్చుకోవాలంటే నేను సైలెంట్గా ఉంటా. ఏసయ్య నన్ను మెచ్చుకోండి కాదు, నేను సైలెంట్గా ఉంటా. ఏసయ్య నన్ను మెచ్చుకోండి కాదు. ప్లీజ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ బీ ప్రిపేర్డ్ వెల్ అన్నమాట. ప్రభువానాన్ని తర్వాత వేడుకోవాలి, తర్వాత ఒక మాట కళ్ళు మూసుకుని ప్రార్థించాలి. పిల్లలు